వినుచున్న వచ్చిన అందరికీ ప్రభు నామంలో ఉదయపూర్వక 2 వందనాలండి. గ్రంథంలో నుండి దేవుని దివ్యమైన ఆలోచన విధానాన్ని మనం విందామండి. జీవ గ్రంథం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం వరకు చదువుతున్నామండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా క్వశ్చన్ మార్క్ గా ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియ దేవుడు. అందుకే దేవుడంట అబద్ధమాడడు. సరే, అబద్ధమాడడానికి ఆయన ఏమన్నా మనిషి అంటే మనిషి కాదు, ఆయన నరపుత్రుడు కాదు. ఆయన దేవుని కుమారుడు, పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అబద్ధమాడడు, నీతి తప్పడు, న్యాయం తప్పడు. ఆయన కృప ఇచ్చే దేవుడు, దయగలిగిన దేవుడు, కరుణ వాత్సల్యత దినదినము అధికంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన రోషము కలిగిన దేవుడే కానీ నిరంతరము ఆయన రోషము లేక కోపం చూపించే దేవుడైతే అసలే కాదు. ఆయన నిరంతరము కోపించే దేవుడైతే ఏ మనుష్యుడు ఎవరము కూడా మనము భూమి మీద జీవించలేము. ఆయన కోపము నిమిష మాత్రము అని బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కోపము నిమిష మాత్రము. ఆయన ప్రేమ ప్రేమైన దేవుడు, వర్ణించడానికి సఖ్యం కానంత గొప్ప దేవుడు. ఎంత ఆయన ప్రేమను వర్ణించము లేక ఆయన ప్రేమను తెలియపరుస్తాము, ఆయన గొప్పదైన ఆలోచన విధానాన్ని తెలిసిన కాడికి బయలుపరుస్తాము అంటే అది కూడా ఆయన ప్రేమను వర్ణించడానికి చెప్పశక్యం కానీ గొప్పదైన ప్రేమ ఆయనది. ఎంత చెప్పినా కొద ఉండేటువంటి ప్రేమ ఆయనది, మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన అబద్ధమైతే ఆడడు. అబద్ధం ఆడేదానికి ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపడదాం అనుకుంటే ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉండడు. ఆయన చెప్పినాడంటే అది జరగవలసిందే. అది విశ్వాసుల నిరీక్షణ, యొక్క ఆలోచన అలాంటిది, ప్రియ దేవుని సంగమం. ఆయన చెప్పినాడంటే ఒక మాట, అది జరగవలసిందే. ఈ భూమి అంతమైపోవును అని దేవుడు చెప్పినాడు, అంతమైపోవాల్సిందే. రాజ్యాలు నిజంగా చాలా మూడవ యుద్ధం జరిగే ప్రపంచ దేశాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా నష్టము, ఘోరము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎంతో జరిగింది. యుద్ధం అంటేనే నష్టం. అన్ని నష్టాలు ఉంటాయి దాంట్లో. ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, అంతా నష్టమే. కానీ దేవుని మాట ఒక సున్నైనా ఒక పొల్లైనా తప్పిపోదన్నట్టుగా ఆయన చెప్పినట్టు జరగాల్సిందే లేఖన భాగం మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమం. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, మాట ఇచ్చినాడంటే ఆయన స్థాపిస్తాడు. మనకు మాట ఇచ్చినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు, మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు. అయితే ఒక షరతు, ఒక కండిషన్, ఒక నియమం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే వారి సొంత నోటితో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు లేక ఆయన పాపములు తీసివేసే అధికారిని ఏ ఆత్మ ఒప్పుకొని ప్రభువును అంగీకరించి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకుంటే క్షణము లేటు చేయక వారిని పవిత్రపరిచి పరిశుద్ధాత్మనిచ్చి ఆ పరలోక పట్టణంలో చేర్చుకునే దానికి వాగ్దానం చేసి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మరణం అనేది ఎప్పటికైనా ఒక దినం సరిపోవాలి. ప్రతి ఒక్కరికి ఆ మరణము రుచి జరుగుతుంది. అది ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ముసలి వారు అనేది లేదు, పిల్లలు అనేది లేదు, పురిటి బిడ్డలు అనేది లేదు. ఎవరికైనా ఈ మరణము అందరికీ వస్తూ ఉంది, ప్రియ దేవుని సంగమం.
ప్రతి ఒక్కరికి భేదం లేకుండా ఎలాగైతే మట్టి నుండి మనము పుట్టినామో ఆ మట్టికి మళ్ళీ చేరవలసిన వారిని అంతే. అయితే దేవుడిచ్చిన ఈ ఆత్మను ఈ శరీరంతో మనము, లేక ఈ నేత్రాలతో, ఈ చేతులతో, ఈ కాళ్ళతో మనం చేసే క్రియలను ఈ ఆత్మ మనం మోసుకొని పోతుంది. ఆ క్రియలు మోసుకొని పోయి అక్కడ ప్రభు దగ్గర తీర్పు రోజు మనము నిలబడతాం ఆయన దగ్గర. అంటే మన మాట, మన నడత, మన ప్రవర్తన, మన ఆలోచన విధానము, మన చేతి పనులు, మన కాళ్ళతో చేసినటువంటి పనులు, హృదయంలో చేసినటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఈ ఇచ్చినటువంటి యథార్థవంతమైన ఆత్మ తీసుకొని మోసుకొని అక్కడ నిలబడుతుంది. ఇవన్నీ లెక్కించబడతాయి దేవుని గ్రంథమందు, అన్నీ రాయబడుతూ వస్తాయి. మన వంగేది, నిల్చునేది అన్నీ కూడా దేవునికి తేటగా. ఆకాశం పోయినా అక్కడ ఉంటాడు, భూలోకం కిందికి పోయినా అక్కడ ఉంటాడు, పాతాళం పోయినా ఎక్కడ పోయినా మన ప్రభువు ఉంటాడు. ఎక్కడ మనం తప్పించుకునేదాం, ఎక్కడ పోయినా ఆయన ఉంటాడు. ఆయన కట్ట నుండి తప్పించుకునే మానవుడు ఎవరు లేరు. మనం పాతాళంలో గంగ లోపల ఉన్నప్పుడు ఆయనకు తేటగా కనపడనండి వాక్యం కలిగిస్తున్నది కనుక ఈ క్రియలు మనం తీసుకుని పోతాం. కనుక మనము ఈ క్రియలు మనము ఇచ్చిన యథార్థవంతము ఆయన ఆత్మకు ఆ మంచి క్రియలతో మనం బ్రతికిపోయినట్టయితే మనం ప్రభు దగ్గర ఉండగలుగుతూ వస్తాం ప్రియ దేవుడి సంఘం. లేదంటే అపవాదిగానికి సహాయపడినట్టుగా ఉండి ఈ యొక్క దేహానికి అపవాదికి సహాయం చేస్తూ ఈ దేహం మనము వానితో కూడా ఉన్నట్లయితే, వాని ఆలోచనలో ఉన్నట్లయితే, వానికి సహాయకారిగా ఉన్నట్లయితే మనము నిత్య నరకాగ్నిలో పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదనే ఆ ప్రాంతానికి, ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి వస్తుంది. నిజంగా ఈ లోకంలో ఒక అగ్నికి పొరపాటున ఎప్పుడైనా చేయి మీద పడినప్పుడు, లేదంటే ముఖ్యంగా ఆడవాళ్ళు వంట పని చేసినప్పుడు ఎన్నో మాకు చేయి కాల్చుకుంటుంటారు. వేడి తగిన తక్షణమే చేయి ఇరుసుకుంటుంటారు. ఒక క్షణం భరించలేదు. ఒక క్షణం అంటే క్షణము నొప్పి, బాధ, గొప్ప వస్తుంది, లేదా బాగా కాగిన ఎసురు మీద ఉన్న ఎంత బాధ అంటే అంత బాధ. కానీ మనము ఈ లోకంలో పాపం చేసి పొరపాటున దేవుణ్ణి ఒప్పుకోకుండా చనిపోయినట్లయితే నిత్య నరకాగ్నిలో ఆ బాధ 24 గంటలు, యుగ యుగాలు అనునిత్యము ఆ బాధలో ఉండాలంటే ఎలా సాధ్యము? భయం వేస్తుంది. నిజంగా భయపడాలి కూడా. కనుక ప్రియ దేవుని సంగమ, వాక్యానుసారంగా వాక్యానికి లోబడి బ్రతుకు మనకు ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో మొత్తం ఆయన మాదిరికరమైన జీవితంలో ఆ సత్యాన్నే బయలుపరుస్తూ వచ్చినాడు. మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన మాట తీరు అన్నీ మన ప్రభువును చూస్తూ మనం బ్రతకాలి. మాదిరి పెట్టినాడు ఆయన. ఆయన పచ్చి పాపాలు చేసేవారిని, వ్యభిచారంతో పాపం పట్టబడి తరుముకుంటూ వచ్చి సంపాలని వస్తున్న ఆ స్త్రీని కూడా ఆయన క్షమించగలుగుతూ వచ్చినాడు. అంటే దేవుని ఉద్దేశం ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ నశించిపోకూడదు. అదే దేవుని వాక్యం మళ్ళీ కొంతమంది కంట దేవుడు చెప్పిన ఏ ఒక్కరూ నశించకూడదని చెప్పిన ఆ సూత్రము, లేక ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటకు విరుద్ధంగా మళ్ళీ ఒక మాట దేవుని ఆలోచన ఒకటి జీవ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ఏంటంటే అది కొంతమందికి ఆయన రక్షణ వద్దు వీరికి అంటున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. నా రక్షణ ఇలాంటి పనికిమాలిన మనుషులకి వద్దు అంటే, అంత దరిద్రమైన వరస్టైన జీవితం గడుపుతున్నటువంటి ఆ పిల్లల గురించి ప్రభు మాట్లాడుతూ ఇలాంటి వారికి నా రక్షణ వద్దు. పొరపాటున వస్తుందేమో, వారికి వాక్యం కూడా విని మారుతారేమో అన్నట్టుగా ప్రభు ఆలోచన కూడా ఒక మాట మనం జీవ గ్రంథంలో చూడగలుగుతూ వస్తాం. ఎవరైతే అందరూ అంతటా మారు మనసు పొంది ఆ యొక్క అగ్నిలో నుండి లాగబడినట్లు ప్రభు దగ్గరికి చేరాలి, ఆ నిత్య నరక నుండి తొలగించబడాలన్న దేవుడే కొందరి విషయంలో, అందరి విషయంలో కాదు కానీ కొందరి పనికి మారిన మనుషుల విషయంలో దేవుడు నీకు వద్దు,
వీరికి వాక్యం అవసరం లేదు అని కూడా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అయితే ఆయన పాప క్షమాపణ నిమిత్తము ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నా పాపం తీసివేయంటే మటుకు ఆయన క్షణమంటూ క్షణం చేర్చేది దేవుడు. ఎంత ఘోర పాప అయినా సరే, నేను మారుతానయ్యా, నేను నా తప్పులు క్షమించయ్యా, నన్ను పవిత్రపరచు, నేను నీకోసం సాక్షిగా బతుకుతానని మనసారా నిజముగా మొరపెట్టే మటుకు ఆయన క్షణమంటే క్షణం లేట్ చేయని దేవుడే. కానీ ఏమంటాము, వేషధారి వలె ఊరికి ఇక్కడ బయట అంటారు, అక్కడ మళ్ళీ జీవితం యథాతథిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఆయన వారి జీవితాలను అసహించుకునే, అందుకే ఆయన మీ ముఖం మీద నేను ఉమ్మివేయ తలుస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఉంటే అలాగే ఉండు, ఉంటే నా దగ్గరైనా ఉండు, లేక ఉంటే నీకు నచ్చిన అపవాది కానీ చేతనైనా ఉండు, అటు ఇటు నాకు మిత్రమా అని దేవుడు నాకు అన్ని రకాలుగా వెసులుబాట్లు, అన్ని రకాలుగా మనిషి బాగుండాలని ఆలోచన చేసి గ్రంథంలో వ్రాయించిన గొప్ప దేవుడు శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని సంఘం. కనుక ఆయన మాట ఇస్తే ఆయన ఖచ్చితంగా మాట జరిగి తీరాల్సిందే. ఆ ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. కనుక ఆయన ఇచ్చిన మాటను స్థాపింపకుండా ఉండడు, దాన్ని నెరవేర్చి జరిగేలా చూసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని సంఘం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చదవమ్మా. ద్వితీయోపదేశ కాండము 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి అని ఇక్కడ ఒక లేఖన భాగం మనకు జీవ గ్రంథంలో కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రియ దేవుని జనాంగం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. ఇక్కడ కొంతమంది మనుషులను మాట్లాడుతూ నిన్ను నన్ను అందరినీ పుట్టించిన ఆశ్రయ దుర్గమును దేవుణ్ణి విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. ఇప్పుడు మనం పుట్టేది, ప్రతి ఒక్కరు కూడా పుట్టేది తల్లిదండ్రులకు. కానీ ఇక్కడ దేవుని లేఖన భాగంలో వ్రాయించినటువంటి మాట ఏమని వ్రాయించినాడంటే, నేను మిమ్మల్ని కన్నాను అని దేవుడు వ్రాయించిన. మనం పుట్టింది ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు, కానీ దేవుడు ఇలా వ్రాయించినటువంటి మాట నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి రవ్వంతయు లేనప్పుడే, భూమి రవ్వంత అసలు భూమి లేనప్పుడే, ఆ భూమి నుండి వచ్చిన వారమే మనందరము, ఆ మట్టి నుండి వచ్చిన వారమే మనందరము. ఆ మట్టి లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనము ఎన్నుకున్నాడు దేవుడు. పలాని సమయంలో పలాని మట్టి తయారు చేస్తాను, పలాని భూమిని తయారు చేస్తాను, ఆ భూమి ద్వారానే నరును బొమ్మ తీసి ఆ బొమ్మకు నా అంశ, నా ఆయుస్సు, నా యొక్క జీవం ఇచ్చి మంచిగా చేస్తాను, నా కోరికలో నా ఆలోచన ఇస్తానని ఆయన ఇప్పుడు కాదు, భూమి పుట్టకనప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆయన ఒక ప్రణాళిక, ఒక కళ, ఒక ప్రణాళికలో ప్రత్యక్షతలో ఉన్న దేవుడు ఆయన. ఇప్పుడు కాదు, భూమి లేనప్పుడే మనం ఆయన ఆలోచనలో ఉన్న బిడ్డలం ప్రియ దేవుని సంఘం. అందుకే ఆయన అంటున్నాడు, మనము ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల శరీర కలయికలతో పుట్టినప్పటికీ, వారి ఇరువురు కలయిక ద్వారా మనం పుట్టినప్పటికీ మనము నిజముగా కన్న దేవుడు ఎవరు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కనకపోతే అసలు మన తల్లిదండ్రులు ఉండరు, మనము ఉండము. ఆయన ఆలోచన లేకపోతే, ఆయన మనల్ని పుట్టించకపోతే, ఆయన పుట్టిస్తున్నాడు కనుక మనకు తల్లిదండ్రులు ఈ లోకంలో మనము పుట్టగలుగుతూ వస్తున్నాము. ఒక తల్లిదండ్రికి, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రి. కానీ పరలోక సంబంధమైన దేవుడు మనల్ని ఎప్పుడో మనములు కన్నది ఆయన అసలైన ఎవరైనా మన యేసుక్రీస్తు ప్రభు వారు పరమ తండ్రి. కనుక ప్రియ దేవుని సంగమా, మనం ఈ లోకంలో అయితే ఒక సామాన్య దంపతులకైతే పుట్టగలుగుతున్నాం. కానీ ఏదో మేము కష్టపడితే, లేక మేము జ్ఞానంతో మేము ఏదో సంసారం చేస్తే పుడుతున్నారని అనుకుంటాం. కానీ అది పొరపాటు ఆలోచన. దేవుడు ఇస్తేనే మనం అందుకే దేవుడు పిల్లలు
దేవుడిచ్చు బహుమానము అని రాయబడింది. దేవుడిచ్చు ఆస్తి పిల్లలు, ఆయన లేకుంటే ఏది లేదు. కనుక మనం ఈ లోకంలో తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్నప్పటికీ అసలైన పిల్లలము ఎవరికి అంటే మన పరమ తండ్రికి, మన యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయన బిడ్డలము మనం అందరం కూడా, మన తల్లిదండ్రులు, మన పితరులు మొదటి ఆదాము మనిషి వరకు ఆయన బిడ్డలమే, యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలమే, లేక పరమ తండ్రి బిడ్డలమే, పరిశుద్ధ ఆత్మ దేవుని బిడ్డలమే. ఇది మనము మరవకూడదు. ఆయన ఈ లోకపు తల్లిదండ్రులకన్నా ఎక్కువ బాధ్యత కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో తల్లిదండ్రులన్న వారి జీవితంలో వారి జీవితాల్లో మరణమయ్యేదానికి లేక జీవింపజేయడానికి వారి చేతుల్లో అయితే ఉండదు. కానీ మన పరమ తండ్రి చేతుల్లో మనము మరణమైనా బ్రతికించగలిగిన దేవుడు, బ్రతికి ఇంకా ఆయుసు పెంచగలిగిన దేవుడు మనకు పరమందున్నాడు. ఈలోక తల్లిదండ్రులు కేవలం పుట్టించగలుగుతారు, సమస్తమును మనకు సమకూర్చి జరిగేలా చేసేది మన యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని సంగమ. కనుక మనం ఎప్పటికీ దేవుడు కనిన పిల్లలం. మనం మొదటిగా ఆయన పిల్లలము. మన తల్లిదండ్రులు మనం తాత ముత్తాతలు లేక మన పితరులందరూ కూడా ఆయన పిల్లలమే. ఇది మనము హృదయంలో పెట్టుకొని ఉండాలి. కేవలం ఈ తల్లిదండ్రులనే మేము వచ్చినాము, వీరు లేకుంటే మనం లేదనేది కాదు. ముందు అసలు దేవుడు లేకుంటే మనం అసలు లేదు. ఈ తల్లిదండ్రులు లేరు, నేను లేను అనే ఆలోచన ప్రతి మనిషిలో ఉండాలి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే మంచిది. దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. బైబిల్ గ్రంథమందు, సత్య గ్రంథమందు, దైవ గ్రంథమందు, పరిశుద్ధ గ్రంథమందు, దేవుని గ్రంథమందు, జీవ గ్రంథమందు రాయించినటువంటి మాట ఏమని రాయిస్తూ వచ్చినాడు? దేవుళ్ళు అనబడిన వాళ్ళలో యెహోవాయే దేవుడని మన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల ద్వారానే పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి మాట యెహోవానే దేవుడు. ఇది క్రైస్తవ లోకము నమ్ముతున్నటువంటి సత్యం. మనము నమ్మే మన గ్రంథము చెప్తున్నటువంటి మాట. ప్రియ దేవుని సంఘం, ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఉన్నారు కావచ్చు, కానీ నిజమైన, సత్యవంతమైన, న్యాయమైన, వెలుగు సంబంధమైన, కేవలము మంచి కోటాను కోట్ల మంచి ఆలోచనలు కలిగిన దేవుడు ఎవరయ్యా అని నీ ఇష్టం వచ్చిన గ్రంథాలని పరిశీలించిన, గమనించిన, శోధించిన నిజమైన గ్రంథం చెప్పేది అన్ని గ్రంథాలకు తలగా మిగిలే గ్రంథము మన బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఆ మాట ఏంటంటే దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. అది ఈ మాట కూడా మనము మనసులో ఉంచుకోవాలి. దేవుడి సంగం ఆయన మాత్రమే దేవుడు అని వ్రాయిస్తూ వచ్చినాడు మన పరిశుద్ధ గ్రంథంలో. అంతే. ఒకరిని కించపరచడం కాదు, ఒక దేవుడిని అవమానపరచడం కాదు. మనం నమ్ముతున్న గ్రంథము మనకు తెలియపరుస్తున్నటువంటి వాస్తవము, సత్యము, నీతి, న్యాయము, ధర్మము అయినటువంటి గ్రంథము యెహోవాయే లేక యేసుక్రీస్తు ప్రభువారే సత్యమైన, నీతి అయిన ప్రజల కోసం పుట్టి ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే. మరణపు ముళ్ళు విరిచి మన చేత కూడా మరణపు ముళ్ళు విరిచే దేవుడు ఆయనే. నిన్ను నన్ను తల్లిదండ్రులు మన పితరులను కన్నది మన యేసు ప్రభువే అని తెలియచెప్తూ యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలుసు కొందరు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము
బ్రతకనియబడి మాకు ఆయనే దేవుడు. ఆయన ఆయన కాకుండా వేరే దేవుడు మాకు ఉన్నట్లయితే మమ్మల్ని బ్రతకనియాల్సిన అవసరం కూడా లేదు, చంపేయని ఇక్కడ లేఖన భాగం మనకు భక్తులు తెలియపరుస్తున్నటువంటి వాక్యం దేవుని సంగతి. వేల్పులలో అంటే దేవుళ్ళలో నీ వంటి వాడేవాడు అని భక్తుడు రాయించినాడు. దేవుళ్ళలో యెహోవా యేసయ్య నీలాంటి దేవుడు ఎవరయ్యా అని క్వశ్చన్ మార్క్ వేసి భక్తుడు మాట్లాడుతున్నాడు. నీలాంటి దేవుడు చూపించమని ఏ గ్రంథంలో నీలాంటి దేవుడు, అందుకే ఒక భక్తుడు రాసినాడు, నీలాంటి దేవుడు లేనేలేడు ఈ భూమి మీద. యేసు నీలాంటి దేవుడు లేనే లేడయ్యా, నీవే తండ్రి. ప్రాణం ఇచ్చుటకు వచ్చిన దేవుడు నీవు, దేవుని కుమారుడు కనుక ప్రాణము మళ్ళీ తిరిగి తీసుకునే అధికారం, ఇచ్చే అధికారం కలిగిన దేవుడు నీవే తండ్రి అని మన యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రాణం పెట్టగలడంట, మళ్ళీ తిరిగి తీసుకునగలడంట. అంత శక్తి కలిగిన దేవుడు. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, కొంతమంది ఈ యొక్క అన్ని జనుల సంబంధమైన లేక ఈ లోక దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో కొంతమంది చనిపోయి లేస్తాడు, ఆయన మహిమను బట్టి లేక ఆయన చేసిన క్రియలను బట్టి లేస్తాడు అని 3 రోజులకు లేస్తాడు లేదా వారానికి లేస్తాడు అన్నది ఎక్కడ లేదు. కేవలం యేసు ప్రభు మాత్రమే లేఖనము కొన్ని వందల సంవత్సరాల ముందుగా చెప్పబడిన లేఖనాలు నెరవేరినట్టు ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మీకోసం బ్రతుకుతాడు, మీకు మాదిరి జీవితం పెడతాడు, మీకోసం ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడని వందల సంవత్సరాల ముందు చెప్పబడిన వాక్యాన్ని మళ్ళీ ఆయన పుట్టి నీతిగా బ్రతికి ఆ మాదిరి జీవితం పెట్టి ఆయన చనిపోయి ఆ లేఖనంలో ముందుగానే చెప్పినటువంటి లేఖనాలను నెరవేర్చే విధంగా ఆయన తిరిగి మళ్ళీ 3వ దినాన లేచి ఇంచుమించు 40 రోజులు అనేక మందికి కనపడి మాట్లాడి, నేను వెళ్తున్నాను నా కుమారులారా, నేను వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు, నేను తిరిగి వచ్చే వరకు మీరు మంచి చక్కని పిల్లలుగా నాకు ఉండాలి. నా తండ్రి ఎదుట, మన పరమ తండ్రి ఎదుట నా పిల్లలు బుద్ధివంతులు, నా పిల్లలు యథార్థవంతులు తండ్రి, నా పిల్లలు నీతిమంతులు ప్రభా, పాపాన్ని అసహించుకుంటున్నటువంటి నా బిడ్డలు తండ్రి అని మన యేసయ్య తండ్రికి గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి ఉంది. ఆ రోజులో మీరు తల ఎత్తుకొని నా తరపున నిలబడి, అవును మేము యేసయ్య బిడ్డలము, యేసు రక్తంలో కడుగున ఆయన ఆస్తిని, ఆయన శక్తిని మేమని మీరు చెప్తే నేను ఆ మాట విని నేను సంతోషపడాలని యేసు ప్రభు మనకు గొప్ప మాదిరి పెట్టాను. కనుక ప్రియ దేవుని సంగమా, మనకు దేవుళ్ళలో వేల్పులలో ఎంతమంది ఉన్నప్పటికీ పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ఆ సకల మానవాళికి పాపము తీసివేసేదానికి ఆయన ఒక్కడు మాత్రమే ఆయన దారి, మార్గము, సత్యము, జీవం కలిగిన దేవుడు. ఏ దేవుళ్ళు అనబడిన వారు ఎవరి కోసం ప్రాణం పెట్టలేదు, ఏ దేవతలు అనబడిన వారు ఎవరి కోసం ప్రాణం పెట్టలేదు, పెట్టినా కూడా తిరిగి లేవలేదు, లేచినా కూడా వారికి పరిశుద్ధ రక్తం కాదు, పరిపూర్ణ మానవులు కాదు, పరిపూర్ణ దేవుళ్ళు కాదు. కేవలం యేసు ప్రభు మాత్రమే పరిపూర్ణ మానవుడుగా పుట్టి, పరిపూర్ణ దేవుడుగా ఉండి, పరిపూర్ణ మానవుడుగా పుట్టి, పరిశుద్ధ రక్తం ఖర్చి పవిత్రులుగా చేసి పరలోక రాజ్యం పెట్టుకోవాలని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. సమూయేలు మొదటి గ్రంథము మాట మనం చదువుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదువు. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించు దేవుడు ఆయనే, చనిపోయిన వారిని సైతం లేచి మళ్ళీ భూమి మీద అడుగు పెట్టించగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారని లేఖనము మనకు చక్కగా వివరిస్తుంది. చచ్చిపోయే వారిని లేపే దేవుడు, బ్రతికి ఉన్న వారిని చంపే దేవుడు,
పాతాళంలో ఎముకలు కూడా కుళ్ళిపోయి ఉండి ఉన్నటువంటి ఆ స్థితిలో కూడా లేపి శరీరం ఇచ్చి మళ్ళీ భూమి మీద కనపడేలా చూపించగలిగిన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఇదే సమయంలో చనిపోయిన తర్వాత ఆయన తిరిగి ఒక ఆ రాజుకు మళ్ళీ కనపడడం మనం చూస్తాం. ఎప్పుడో చనిపోయింటాడు. ఒక స్త్రీ ద్వారా, ఒక శకునాలు చెప్పే స్త్రీ ద్వారా పోయి అడిగినప్పుడు దేవుడు పర్మిషన్తో మళ్ళీ అక్కడ సమూయేలు, వృద్ధుడైనటువంటి సమూయేలు కనపడడం మనం చూస్తాం. లేక మోషే, ఏలియాలు యేసుక్రీస్తు కాలంలో ఆయనతో కూడా మాట్లాడుతూ యేసుక్రీస్తు శిష్యులు చూడడం మనము గ్రంథములు గమనించగలుగుతాం. చనిపోయిన వారిని సైతం ఆయన భూమి మీద నిలబెట్టగలిగిన శక్తి గలవాడు. భూమి మీద జీవంలో ఉన్న వారిని మరణమునకు అప్పచెప్పే శక్తి గలవాడు. మరణము అయిన వారిని కూడా లేపి మళ్ళీ నిలిచబెట్టే శక్తి కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువు. చాలా శక్తివంతుడైన దేవుడు ఆయన, నిజమైన దేవుడు, న్యాయమైన దేవుడు. ఆయన గురించి మనం ఎన్ని రోజులు ఎంత చెప్పినా, యుగాలు చెప్పినా తప్పే. ఆయన జ్ఞానం ఈ భూమి మీద ఇంకా కొంచెమే పెట్టాడు. ఇంకా ఎక్కువైన జ్ఞానం పరలోక రాజ్యంలో, ఆశ్చర్యపోయే జ్ఞానం పరలోక రాజ్యంలో ఇంకా చాలా ఉంది. నేను దైవ గ్రంథం తెలియపరుస్తాను. ఇక్కడ కొంచెమే పెట్టాడు. మన మట్టి బుర్రలకు అర్థమయ్యే మాత్రమే దేవుని జ్ఞానం పెట్టాడు. ఎక్కువ ఆలోచన చేసిన మన బుర్రలు పిచ్చివాడు కదా. అంతకు మించిన జ్ఞానం, భూమి మీద మించిన జ్ఞానం పరలోక రాజ్యంలో ఇంకా ఎక్కువగా మనం చూడబోతున్నాము. ఆ మహిమగల పట్టణం కోసం ఎదురు చూడాలి. ఆ గురి కలిగిన పరిశుద్ధ పట్టణం కోసం మనం ఆశ కలిగి జీవించాలి. అతి నిరీక్షణ, అటు పట్టుదల, ఓర్పు, సహనము ఈ లోకంలో మనము మన ఆత్మలను కాపాడుకొని, అదే పౌర భక్తుడు అన్నట్టు నేను నా యథార్థతను కాపాడుకుంటుని, నా పవిత్రతను కాపాడుకుంటుని, ఇంకా ముసిరివాడనై తిని నేను కాపాడుతున్నాను నా ఆత్మను. నేను మరణం నాకు సిద్ధంగా ఉన్నాను. ఇంకా నాకు జీవ కిరీటం ఉంది, లేక నీతి కిరీటం ఉంది అని ఆయన భక్తులు చెప్పినాడు. ఆయన చెప్తూనే మళ్ళీ నాకే కాదు ప్రియ దేవుని పిల్లలారా, మీకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడని కూడా చెప్పినాడు. నాకే కాదు, జీవ కిరీటము మీకు అందరికీ ఉంది, యథార్థంగా బ్రతకాల్సి అయితే అని చెప్పి ఆయన వ్రాయించడం జరిగింది ప్రియ దేవుడి సంగమ. కనుక ఆయనను చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడు, పాతాళంలో ఉన్న వారిని కూడా తెచ్చి మళ్ళీ భూమి మీద నిలబెట్టి మనుషులకు కనపరిచే దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా చనిపోయిన తర్వాత 40 దినాల్లో ఆయన అనేక మందికి ఒక్కసారి కనపడినాడు. అంత శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రియ దేవుని సంగమ. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం మాట మనం చూస్తున్నామండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. ఆయన ఆకాశ నివాసి, ఆయన భూమి మీద సంచరించే దేవుడుగా కాకుండా చూడండి, ఆయన ఉన్నతమైన మహాకాశంలో సంచరించే దేవుడుగా మనకు గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. అందుకే ఇంత గొప్ప దేవుడు చూడండి. కీర్తన గ్రంథము 44:21 ఒక మాట చూస్తాము. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము ఒక మాట మనము చూద్దాము. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఏకైక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మన పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మాత్రమే ప్రియ దేవుని సంగతి. హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. ప్రతి ఒక్కరి హృదయంలో ఏం అనుకుంటున్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో ఎరిగిన దేవుడు. నిజంగా పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ఆ హృదయాలను, లేక విరిగినడిగిన హృదయాలను, లేక పేదవారైన హృదయాలను ఆయన పరిశీలిస్తుంటాడట ప్రియ దేవుని సంగమం.
లేక కొవ్వు పట్టి అహంకారంతో గర్వంతో విర్రవీగుతున్న హృదయాలను కూడా ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఈ గర్వపట్టిన హృదయాలను అనగతొక్కి పెంట కుప్పల మీద పడి ఉన్న పనిక మానవుని సైతం ఆయన హెచ్చించగలిగిన దేవుడు. అధికముగా ధనమున్న వారిని, అధిక జ్ఞానం ఉన్న వారిని ఆయన ఆ జ్ఞానము తొలగించే దేవుడుగా ఉన్నాడు. అధిక పేదగా వారిని ఆ అధికమైన స్థితిలో పెట్టే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏమైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక హృదయాలు ఎరిగే దేవుడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మాట మనం చదువుతున్నాము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. మనకైతే ఆత్మనిచ్చినాడు దేవుడు. ఈ ఆత్మలను పరిశీలించే దేవుడు మన పరమ తండ్రి లేక మన కుమారుడు, మన పరిశుద్ధాత్ముడు. ఆత్మలను పరిశోధించే దేవుడు ఆయన. ఇచ్చిన ఆత్మను ఏ రకంగా ఉన్నాడు వీడు, ఈమె ఎలా ఉన్నది, ఏ ఆలోచనలతో ఉంది, లేచినా నుంచి ఈమె వంగినా, లేచినా, నిల్చున్నా, కదిలినా, చూసినా, ఆ నడత, ప్రవర్తన, తీరు అన్నీ గమనించగలిగే దేవుడు పరమంలో ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తగా బైబిల్ చదువుకొని జాగ్రత్తగా బ్రతికే బిడ్డలంగా ఉన్నారని దేవుడు కోరుతున్నాడు. హృదయాలను ఎరిగే దేవుడు ఆయన. నీ హృదయంలో ఏ తప్పు పొరపాటు ఆలోచన చేసినా, లేక మంచి ఆలోచన చేసినా ఆయన గమనించగలుగుతూ వస్తుంటాడు. మంచి ఆలోచన చేస్తే మెచ్చుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. యోబు గారిని మెచ్చుకున్నాడు, అపవాదితో మెచ్చుకున్నాడు. మరి అపవాది ఇక్కడ ఎలా తిరుగుతున్నావు ఆయన అంటే, ఏదో లేదు తండ్రి, అటు ఇటు తిరుగులాడుకుంటా ఇక్కడ వచ్చిన సృష్టికర్త దగ్గరికి. ఏమి తండ్రి అన్నప్పుడు, భూమి మీద ఒక యోబు అనే భక్తుడు ఉన్నాడు, నా నుండి కాకుండా ఏమన్నా చేయగలవా? నా భక్తుడు అతను చెడుతనమును విసర్జించుకున్నవాడు అని గర్వపడుతూ సంతోషపడుతూ చెప్పినాడు భక్తుని గురించి. మంచి ఆలోచన చేస్తే, మంచిగా దేవునికి బ్రతికితే ఆయన సంతోషిస్తాడు. చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులతో బ్రతికితే ఆయన కోపిస్తాడు. ఆయన కోపిస్తే బరువు. అందుకే కుమారుని ముద్దు పెట్టుకోవాలి మనం. కుమారుని ప్రేమించాలి మనం. ఆయనను ప్రేమించకుండా, ఆయనను ముద్దు పెట్టుకోకపోయినా, ఆయన మీద వాత్సల్యత, ప్రేమ లేకపోయినా మనము దండగ, మన జీవితాలు దండగ. మనకిచ్చిన ఈ ఆత్మను, మనకిచ్చిన ఒక తల్లిదండ్రి శరీరంలో వారిలో మనము ఈ శరీరం నుంచి పుట్టించుకున్న దేవునికి మనము ప్రయోజనం లేకుండా బ్రతికితే ఆయన బాధపడతాడు, ఆయన కృషించిపోతాడు. ఆయన ఎన్నో మాటలు బాధపడ్డాడు యేసు ప్రభువు. ఎన్నో మాటలు, నా పిల్లలు ఎన్నో మాటలు, లెక్కలేనన్ని మాటలు నన్ను మరుస్తున్నారు. ఒక యవ్వన స్త్రీ లేక ఒక పెళ్లి కాబోయే స్త్రీ, ఆ స్త్రీ తన వడ్డానము, తన ఆభరణములను మరుచునా? లెక్కలేనన్ని సార్లు నన్ను మరుస్తున్నారు జనులు. ఎన్నోసార్లు మరిచినారు. కానీ ఒక యవ్వన స్త్రీ లేక ఒక పెళ్లి కావాల్సిన స్త్రీ తన వడ్డానము, ఆభరణంలో అయితే మరవదు, కానీ నన్ను మట్టు విపరీతంగా మర్చిపోతున్నారు జనం అంటాడు ప్రభు. కనుక మనము మరిచే బిడ్డలుగా కాక దేవుని ఆలోచనను గమనించే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు దేవుని కలిగినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన జ్ఞానం పొందుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అదే కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్ళదు కాక అటు జ్ఞానం పొంది నిలిచడం దేవుడు అందరికీ దయచేయను కాక.